సురక్షితం మోక్షదక్షం సుభిక్షం. అందరికీ నమస్తే. మనం ఎపిసోడ్ 3లో స్పందం అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 4లో నాదం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. స్పందం అంటే ఏం చెప్పుకున్నాం? స్పందం కనిపించదు, వినిపించదు, అది ఒక అలజడి లాంటిది, ఒక ఫ్లక్చువేషన్. కానీ ఆ స్పందం నుంచి ఒక ప్రవాహం వస్తుంది, ఆ ప్రవాహమే నాదం. నాదం అంటే వినిపించే స్పందం. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక వీణ తీసుకోండి. వీణకుండే స్ట్రింగ్స్ని మనం లాగితే ఒక అలజడి వస్తుంది, దాని తర్వాతే సౌండ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ అలజడిని స్పందం అంటున్నాం. మన చెవికి వినిపించే శబ్దాన్ని నాదం అంటున్నాం. మన చెవికి వీణ యొక్క శబ్దం వినిపించే ముందు అక్కడ ఒక అలజడి జరుగుతుంది, దాని తర్వాతే మన చెవికి అందుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక నది దగ్గరికి వెళ్ళి ఒక రాయిని అందులో విసిరేస్తే ముందు అక్కడ ఒక వలయాల లాంటి ఒక అలజడి ఏర్పడుతుంది, దాని తరువాతే మనం విసిరేసిన రాయి నీళ్ళు ఈ యొక్క అలజడి మనకి వినిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ముందుగా వచ్చిన వలయాలు స్పందం, మన చెవికి తరువాత వినిపిస్తుంది కదా శబ్దం, అది నాదం. శివుని నుంచి ఉద్భవించే స్పందం మనకు వినిపించే మొదటి ఓంకార రూపం. అందుకే శాస్త్రాలు చెప్తాయి, ఓం అనేది నాదబ్రహ్మం, నాదబ్రహ్మమే శివ. ఈ నాదం నుంచే వాక్యం, గానం, శాస్త్రాలు, సృష్టి అన్నీ ఉద్భవిస్తాయి. ఈ ప్రపంచమంతటికీ మూలం ఒక చిన్న స్పందం. ఆ స్పందం నుండి నాదం ఉద్భవించింది, ఆ నాదమే ఓంకారం. మనం మాట్లాడే ప్రతి మాట, మనం పాడే ప్రతి పాట అన్నీ నాద ప్రవాహాలే. సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే నాదం అనేది ఒక సౌండ్. సౌండ్ అనేది ఎలా ఉంటుందో మనకి టెక్స్ట్ బుక్స్లో చదివాం. సౌండ్ అనేది వేవ్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ కలయిక అని. ఒక 2 అక్షరాలని తీసుకొని వచ్చి ఇది సృష్టికి మూలం అని చెప్తున్నావే, మేము మరీ అంత ఎర్రిపప్పల్లాగా కనిపిస్తున్నావా అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ సౌండ్ అంటే ఏంటి? సౌండ్ అంటే ఒక వేవ్. ఆ వేవ్ కొన్ని మీడియంస్ ద్వారా ట్రావెల్ చేస్తుంది, గాలి కానీ, లేదా నీరు, లేదా ఏదైనా మెటీరియల్, లోహం. సో ఈ శబ్దం అనేది ఒక మీడియం ద్వారా ట్రావెల్ చేసి రీచ్ అవుతుంది. అది గాలి అవ్వచ్చు, లేదా నీరు అవ్వచ్చు. ఆ సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తుంది? అది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో ట్రావెల్ చేస్తుంది. మనం చప్పట్లు కొడతాం ఒక్కొక్కసారి, ఎలా ఆ చప్పట్లు అవతల వాళ్ళకి వినిపిస్తున్నాయి? ఎందుకంటే ఎప్పుడైతే మనం చప్పట్లు కొడతామో అప్పుడు గాలిలో ఉండే మాలిక్యూల్స్ వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్ వేవ్ రూపంలో మన చెవికి చేరుతుంది, అప్పుడు మనం వినగలుగుతున్నాం. ఆ వేవ్ అనేది సెకండ్కి ఎన్ని ఆసిలేషన్స్ చేస్తుందో దాన్నే ఫ్రీక్వెన్సీ అన్నాం. తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే బాస్, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే ట్రెబుల్ అని పిలుస్తున్నాం. జనరల్గా సౌండ్ అనేది కనిపిస్తుందా? మన నార్మల్ కళ్ళతో చూస్తే కనిపించదు, కానీ అది వేవ్ రూపంలో ఉంటుంది. కాబట్టి వేవ్ అండ్ ఫ్రీక్వెన్సీ కలిసినప్పుడే అది ఒక సౌండ్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నావు అంటే నీకు ఇంటర్నెట్ వస్తుంది, కాల్స్ మాట్లాడగలుగుతున్నాం, లేదా ఇంకొక గ్రహం మీద ఉన్న సౌండ్ ఏంటో ఇక్కడ కూర్చొని వాళ్ళు వినగలుగుతున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఇక్కడ మనకి వేదాల్లో చెప్తున్నది కూడా అదే కదా. నాదం అనేది, ప్రణవనాదం అనేది సృష్టికి మూలం. ఈ సౌండ్ వేవ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవే సృష్టి యొక్క మూలం అని. కాబట్టి ఇక్కడ ఓం అనేది మొదటిగా వచ్చిన శబ్దం, నాదం. అందుకనే శాస్త్రం చెప్తుంది, నాదం శివుని మొదటి రూపం. ఏదైతే శూన్య రూపంలో ఉన్న శివుడు స్పందించిన తరువాత ఆయన వ్యక్తమైన రూపం నాదం. నాదం అనేది శివుని మొదటి రూపం. నాదం లేకపోతే ఎనర్జీ అనేది వ్యక్తం అవ్వదు, క్రియేషన్ అనేది కూడా జరగదు. అందుకే దీనిని నాద బ్రహ్మం అంటారు. మన మొబైల్ కాల్స్, వైఫై, ఇంటర్నెట్, మ్యూజిక్,
అన్ని సౌండ్ వేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఓం అనేది ఒక ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఇది ఎర్త్స్ రొటేషన్ ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఉంది. అందుకే ఈ మోడ్రన్ వరల్డ్లో ప్రతి కమ్యూనికేషన్ కూడా ఒక వైబ్రేషన్, సౌండ్, నాదం మీదే నడుస్తుంది. హార్ట్ బీట్, బ్రెయిన్ వేవ్స్, బ్రీతింగ్ అన్నీ ఒక ఆసిలేషన్స్. ఓం చాంటింగ్ అనేది సైంటిఫికల్లీ ప్రూవెన్. స్ట్రెస్ తగ్గిస్తుంది, బ్రెయిన్ కామ్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది అని. అంటే మన బాడీ కూడా ఒక చిన్న విశ్వంలా ఓం రిథంలో పనిచేస్తుంది. అన్ని సంగీతానికి మూలం శృతి. మొదటి శృతి ఓం అని సంగీత శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. మోడ్రన్ వరల్డ్లోని సాంగ్స్, సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, మంత్రాలు అన్నీ ఓం నుంచే ఇండైరెక్ట్లీ పుట్టాయి. కాబట్టి ఓం ఈజ్ నాట్ జస్ట్ ఎ స్పిరిచువల్ సౌండ్. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ వైబ్రేషన్ ఆఫ్ లైఫ్, సైన్స్, టెక్నాలజీ, మ్యూజిక్ అండ్ ద యూనివర్స్. వేదం చెప్పిన ఓం ఈజ్ ఎవ్రీథింగ్ అనే వాక్యం నేడు మోడ్రన్ ఫిజిక్స్, కాస్మాలజీ, మ్యూజిక్ మరియు న్యూరో సైన్స్లో కూడా సత్యమని నిరూపితమవుతుంది. కాబట్టి నాదా ఈజ్ శివాస్ ఫస్ట్ మేనిఫెస్ట్ ఫామ్. కాబట్టి ఓం అనేది శివస్వరూపం అని చెప్పడం వేదాంతం, ఆగమం, పురాణం అన్నీ ఒకేలా అంగీకరించాయి. శివుని యొక్క డమరుకం నుంచి వెలువడిన శబ్దాల ద్వారానే వేదాలు ఉద్భవించాయని ఆగమాలు చెప్తున్నాయి. అందుకే శివుడు నాదబ్రహ్మ అని పిలుస్తారు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ ఏ పులి చర్మం కట్టుకున్న ఆ వ్యక్తి రూపం గురించి నేను మాట్లాడట్లేదు. ఇక్కడ నాద రూపంలో ఉన్న ఒక శివుని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఏ జెండర్తో నేను ఇక్కడ లింక్ పెట్టట్లేదు. ఏ హ్యూమన్ ఫామ్తో కానీ డివైన్ ఫామ్తో కానీ నేను లింక్ చేయట్లేదు. ఓన్లీ ఒక సౌండ్ ఫామ్లో ఉన్న శివ గురించి చెప్తున్నాను. ఎందుకు అలా ప్రతిసారి రూపం వద్దు అని చెప్తున్నాను అంటే, ఇక్కడ రూపం లేని విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి రూపం ఉన్న శివుణ్ణి ఇక్కడ నేను తీసుకురాను. వస్తుంది ఆ విషయం, కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతానికి రూపం లేని శివుడి గురించి మొదటిగా రూపం పొందింది ఏంటి అంటే వేవ్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఫామ్స్ని తీసుకోవడం జరిగింది. అదే సౌండ్, నాదం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేదార్థం వ్యాసపీఠే